హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విహారీ సహస్రల శోభనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయి ఉంటాయి. ఇక విహారీ సహస్ర ఇద్దరు గదిలో ఉంటారు. అప్పుడే సహస్ర బావ ఇవిగో పాలు తాగు అని ఇస్తూ ఉంటే సహస్ర నీతో మాట్లాడాలి అని విహారీ అసలు విషయం చెప్తూ ఉంటారు. అప్పుడే లక్ష్మి బాధపడుతూ తన గదిలోకి వెళ్తుంది. అయితే కర్టన్ చాటున ఎవరో దాక్కున్నట్లు అనిపించటంతో ఎవరబ్బా అని కర్టన్ దగ్గరికి వెళ్ళి కర్టన్ ఓపెన్ చేస్తుంది. అక్కడ ఒకతను దాక్కొని ఉంటాడు. ఇక అతన్ని చూసిన లక్ష్మి దొంగ దొంగ ఎవర్రా నువ్వు అని ప్రశ్నిస్తూ ఉంటే లక్ష్మిని తోసుకొని వాడు పరుగులు పెడుతూ ఉంటాడు. దాంతో లక్ష్మి దొంగ దొంగ అందరూ రండి అని కేకలు పెడుతుంది. ఏమైందమ్మా అంటూ పండు ముందుగా వస్తాడు. ఈ లోపల మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు. దొంగొచ్చాడు ఇంట్లోకి అని లక్ష్మి చెప్పడంతో అప్పుడే విహారీ వాడి బనియన్ పట్టుకొని హాల్లోకి లాక్కు వస్తాడు. ఇదిగో వీడే దొంగ మన ఇంట్లోకి దూరాడు. రేయ్ ఎందుకురా, ఏం చేయడానికి రా, ఏం దొంగతనం చేయడానికి ఇలా వచ్చావు అని విహారీ వాడి చెంప పగలగొడతాడు. నేను లక్ష్మి రమ్మంటేనే వచ్చాను, నేను దొంగని కాదు అని వాడు సమాధానం చెప్పటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే పద్మాక్షి వెంటనే లక్ష్మి చెంప పగలగొడుతుంది. అత్త, ఎందుకు నువ్వు లక్ష్మిని కొడుతున్నావు అని విహారీ నిలదీస్తూ ఉంటే మీ శోభనాన్ని ఎలా చెడగొట్టాలా అని ఇది ఇలా ప్లాన్ చేసింది, కావాలనే ఇలా చేస్తోంది అని పద్మాక్షి అంటే అవును, నా మనవరాలి శోభనం జరగకూడదనే ఇది ఇలా చేసింది. ఈ ఇంట్లో మంచి జరగటం దీనికి అస్సలు ఇష్టం లేదు అని ఇక లక్ష్మిని అందరూ ఆడిపోసుకుంటూ విరుచుకుపడిపోయి తిడుతూ ఉంటారు. దాంతో లక్ష్మి ఏడుస్తూ ఉంటే లక్ష్మిని చూసి విహారీ బాధపడుతూ ఉంటాడు.